నమస్కారం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఘోర తప్పిదం చేస్తూ ఉంది. ఈ తప్పిదం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత మేధావులు, బుద్ధిజీవులు సరైన రీతిలో స్పందించకపోవడం సరైనది కాదు. మేధావులు మాట్లాడాలి. మాట్లాడినంత మాత్రాన ప్రతిపక్షాన్ని మద్దతు అనుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా అది 9,000 ఎకరాలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చెప్తా ఉంది 4,500 ఎకరాలు. ఇది ఆషామాషి భూమి కాదు కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు కదా. ఇన్ని వేల ఎకరాలను చాలా తక్కువ ధరకు ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తా ఉన్నారు. దీనివల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి పెద్ద నష్టం జరగబోతా ఉంది. దాదాపు 2.5-3 లక్షల కోట్లు ప్రభుత్వం చెప్తున్న 4,500 ఎకరాలు అనుకున్నా కూడా 2.5-3 లక్షల కోట్లు భూమి ఇవాళ చేతులు మారిపోతుంది. ప్రభుత్వం చేయి దాటిపోతుంది. ప్రభుత్వానికి ఒక ల్యాండ్ బ్యాంక్ తయారయ్యేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చేతిలో వదులుకుంటా ఉంది. ఒక 4-5 వేల కోట్ల కక్కుర్తిపడి ఇవాళ ప్రభుత్వం ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటా ఉంది. మరి దీంట్లో స్కామ్ ఉందా లేదా అవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడలేము. కానీ ఎందుకు ఈ ఆతృత? చర్చించండి తెలంగాణ ప్రాంత మేధావులతోటి. విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతనే ఆ పాలసీ ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో చేయాలి. ఇవాళ 4,500 ఎకరాలంటే అందులో కనీసం ఒక సగం భూమిని ప్రభుత్వం తీసుకోవచ్చు, పావంతు భూమిని తీసుకోవచ్చు. ఆ రోజు ఇచ్చినాడు అవి ఏదో నామమాత్రం ధరకు ఇచ్చి ఉంటారు. ఆ ఇండస్ట్రియల్ భూములు కూడా తెలంగాణ ప్రాంత ప్రజల చేతిలో ఎక్కువగా లేవు. ఓ 20% ఉంటే ఎక్కువ. మెజారిటీ భూములు ఇతర ప్రాంత ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దాని జోలి పోవట్లే. కానీ అంత విలువైనటువంటి భూములేవి రింగ్ రోడ్డు లోపల ఒక 4,500 ఎకరాలంటే ఎంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఇది. తెలంగాణ భవిష్యత్తు మొత్తాన్ని మార్చేస్తుంది. రేపు విదేశీ కంపెనీలు వచ్చినా, ఇండస్ట్రీస్ వచ్చినా మార్చుకోవచ్చు. కానీ మీరు ఏదో కాలుష్యం పేరు చెప్తా ఉన్నారు. మరి కాలుష్యం పేరు మీరు చెప్పినప్పుడు రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తే ఇంకొక ముప్పు ఉంది. ఒకటి డబ్బు పోతా ఉంది, కావాల్సినటువంటి భూమి పోతా ఉంది. ఇంకొక ముప్పు, ఎకాఎకిన 4-5 వేల ఎకరాలు రింగ్ రోడ్డు లోపల రెసిడెన్షియల్ జోన్ గా మారిస్తే దాదాపు అవన్నీ ఒక ప్లాన్డ్ ఏరియాస్ 60 ఫీట్లు, 100 ఫీట్లు, 80 ఫీట్లు ఇట్లా రోడ్లు ఉన్నటువంటి వెంచర్స్ గా ప్రభుత్వం తయారు చేసింది. అలాంటి చోట హై రైజెస్ వస్తే ఒక అంచనా వేయండి. నిపుణులు చెప్తున్న ప్రకారం దాదాపు ఒక 40 లక్షల మంది రెసిడెన్షియల్ జోన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ తట్టుకోగలుగుతుందా? రింగ్ రోడ్ లోపల 1 కోటి మంది ఉంటేనే, ఇంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటేనే ఈ రోడ్లు సరిపోతలేవు, ఈ ఫ్లైఓవర్ సరిపోతలేవు. రాను ఇంటికి 2-3 కార్లు అవుతాయి. దానికి అనుగుణంగా డ్రైనేజ్ సరిపోదు, డ్రింకింగ్ వాటర్ సరిపోదు, పొల్యూషన్ పెరిగిపోతుంది. మరి ఇవేవి ఆలోచించకుండా ప్రభుత్వము ఒక కలం పోటీతోటి ఒక క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, 5,000 కోట్లు వస్తాయి. ఇంత అడ్డగోలు నిర్ణయమా? 5 కోట్లు 5 ఎకరాలు 10 ఎకరాలు కోకాపేటలో అమ్ముతున్నారు. అదే 150 కోట్లు 170 కోట్లు అని చెప్తా ఉన్నారు మీరే గొప్పలు. అట్లా కాదు కదా. ఇవి ఒక 5,000 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతుంది. రైతుల దగ్గర అడ్డికి పావుషేర్ లెక్కన అనా పైసలతోటి అప్పనంగా గుంజుకుంటున్నారు. ఇవాళ పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేసేటువంటి మనసు రాలేదు మీకు? ఇవి చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 20,000 ఎకరాలు తీసుకుని ఫార్మాసిటీలా మళ్ళీ వాళ్ళకే ఇస్తామన్నారు. మరి ఇక్కడ ఆ సీట్ ఈ సీట్ అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. ఒక పక్క భూములు అమ్ముతున్నారు, ఒక పక్కన ఇండస్ట్రియల్ పాలసీ అని భూములు ప్రభుత్వానికి ఒక ల్యాండ్ బ్యాంక్ తయారయ్యేటువంటి అవకాశాన్ని వదులుకుంటున్నారు. ఎన్ని హాస్పిటల్ తయారయ్యొచ్చు? ఈ నగరం పరిధిలో ఉన్నటువంటి లక్షల మంది పేదలకు ఇల్లు కట్టియచ్చు. డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ కట్టియచ్చు. మీరు అది చేయరు. ఇంత పెద్ద ఎత్తున భూమిని ప్రైవేట్కి అప్పరంగా కడతా ఉన్నారు. అంటే ఒక రకంగా భూమి వచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నారు, ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశాన్ని వదులుకున్నారు, తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. మూడోది పేదలకు ఇల్లు ఇచ్చే అవకాశాన్ని వదిలేస్తున్నారు. నాలుగోది పర్యావరణ సమస్యలు. ఇన్ని లక్షల మంది హైదరాబాద్ సెంట్రల్లోకి వస్తే, అంటే రింగ్ రోడ్డు లోపలనే వచ్చి చేరితే రెసిడెన్షియల్ జోన్ల వల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది, ఎంత డ్రైనేజీ కావాలి, ఎంత డ్రింకింగ్ వాటర్ కావాలి,
ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని ఫ్లైఓవర్లు కావాలి, ఎన్ని కార్లు వస్తాయి సిటీలోకి దానివల్ల ఆలోచించారా? మళ్ళీ వీళ్ళకి ఇక్కడ తక్కువ, ఆ రోజు ప్రభుత్వాలు తక్కువ ధరకే ఇండస్ట్రీలను ఎంకరేజ్ చేసే విధంగా ఇచ్చింది భూములు. మళ్ళీ వాళ్ళు తక్కువ ధరకే రెగ్యులరైజ్ చేస్తున్నారు. వాళ్ళు 100 కోట్లకు అమ్మేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి తీసుకొని మీరు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏదో ఇండస్ట్రియల్ జోన్లలో తక్కువ ధరకు మళ్ళీ భూములు ఇస్తారు. ఇక్కడ లబ్ధి పొందేది ఎవడు? ఆ భూములు ఏ ప్రాంత ప్రజల చేతులు ఎక్కువ ఉన్నాయి? అందులో 10-20% కూడా ఉండరు తెలంగాణ బిడ్డలు ఆ ఇండస్ట్రియలిస్టులలో. మరి ఎవరికి కట్టబెడతా ఉన్నారు? మీ ప్రభుత్వం తప్పులు చేస్తే పరీక్షించడం అంటే ఇంకో పార్టీకి సమర్థించినట్టు కాదు. దీనిపై తెలంగాణ ప్రాంత మేధావులు స్పందించాలి. ఏడవైండి కోదండరాం, చిన్న చిన్న పదవుల కొరకు ఇంత దిగదారా? రిటైర్డ్ మురళీ గారు లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా. కమ్యూనిస్ట్ పార్టీ స్పందించాలి కదా. ప్రభుత్వాన్ని సమర్థించడం అంటే వాళ్ళు చేసే తప్పులు కూడా సమర్థించడం కాదు, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేకుండా ఇతరులకు అవకాశం వస్తుంది కదా. మంచి చెప్పాలి కదా. తప్పుతో బాటలో పోతుంటే ఒక పక్క భూములు అమ్ముతా ఉన్నారు, ఒక పక్కన తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ భూములు 1000 ఎకరాలు అపరంగా కట్టబెడతా ఉన్నారు. ఇంత బుద్ధి లేని పని చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది. రేపు హాస్పిటల్లకు భూములు ఉండవు, రేపు పార్కులకు ఉండవు, స్కూళ్లకు ఉండవు, కాలేజీలకు ఉండవు, కొన్ని మంచి కంపెనీలు వస్తే ఇవ్వడానికి భూమి ఉండదు. ఇంత అజ్ఞానంతో ఈ హిల్ట్ పాలసీ చేయడం సరైనది కాదు. తక్షణం ఈ హిల్ట్ పాలసీ నిలిపివేయాలి. ఈ విషయంలో చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం తెలంగాణ ప్రాంత మేధావుల్లో ఉంది. మీరు ఆలోచించాలి ఒక్కసారి కూడా. ప్రభుత్వం మిమ్మల్ని ప్రశ్నించడం అంటే మిమ్మల్ని మీ తప్పును గుర్తు చేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇంత భూమి దొరకదు. దాదాపు 2 లక్షల కోట్ల భూమి ప్రభుత్వం చేయి దాటిపోతున్నది, ప్రజల చేయి దాటిపోతుంది. మీడియా ఎట్లా స్పందించట్లేదు. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా జెన్జీ దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. యువత మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యువత. ఇది ఒక హైదరాబాద్ సంబంధించి కాదు, యావత్ తెలంగాణ స్వరూపాన్ని మార్చేటువంటి ఒక ల్యాండ్ బ్యాంక్ వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సగం అప్పులు కట్టొచ్చు ఈ భూములు తీసుకుంటే. కట్టమంటే అమ్మమంటలేను నేను. అంత వాల్యూడ్ ల్యాండ్ ఇది. అవసరమైనప్పుడు దొరకది. ఇక్కడ భూములు ఇస్తారు, మళ్ళీ పోయి రీజనల్ రింగ్ రోడ్డు భూములు, దాని పక్కన ఇండస్ట్రియలిస్ట్ భూములు, పరిశ్రమల కోసం భూములు లాక్కుంటా ఉంటారు రైతుల నుంచి చీప్ గా. మరి వాళ్ళకి ఎందుకు ధరియరాదు? ధరిస్తలేదు వాళ్ళకి రైతులకు. ఇవ్వాలంటే భూసేకరణ చట్టాల ప్రకారం ఇవ్వడానికి దానికి 100 కోరికలు వేసి రకరకాల కారణాలు చెప్పి వీలైనంత తగ్గించి, ఇది సరైన నిర్ణయం కాదు. తక్షణం దీన్ని హిల్ట్ పాలసీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.